శ్రద్ధగా మీరు ఉంటే అంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మరి ఆర్ యు రెడీ? వస్తున్నాడమ్మా ఈ బతుకుల మార్చే దేవుడు, వస్తున్నాడయ్యా హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దీర్ఘకాలమైన ప్రార్థన చేస్తున్న వారికి జవాబు రాక చాలా బాధపడుతూ ఉంటారు. అనేక సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక సంవత్సరాల నుంచి ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, కానీ నాకేంటో జవాబు రావట్లేదని చాలా మంది లోకంలో బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడో ఒక్కసారి మనం ఎదుగుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము దేవుడు పాపల మనవి ఆలకింపడని చాలు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే చాలా మంది జీవితాలు చెడు క్రియలు విడిచిపెట్టకుండా, పాపక్రియలు విడిచిపెట్టకుండానే దేవుడితో సహవాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా వారికి జవాబు రాదు. ఎన్ని ఉపవాసాలతో వారు ఆరాధించిన జవాబు రాదు. ఎన్ని స్థలాలు మారినా, ఎన్ని ప్రార్థనలు మారినా జీవితం అనుకూల కాలిన జవాబు రాక ఏడుస్తూ ఉంటారని కారణం పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా? పాప మార్గాలు విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా? చెడు చూపులు విడిచిపెట్టి ప్రార్థించబడిగా ఉన్నావా? ఈ లోకంలో చాలా మంది చెడును గట్టిగా పట్టుకొని, పాపాన్ని గట్టిగా పట్టుకొని, చెడ్డ మార్గ ఆలోచన గట్టిగా పట్టుకొని దేవానికి స్తోత్రం నా కార్యము చేయతండి ప్రార్థించేవారు 190 మంది ఉన్నారు. సంవత్సరాలు దాటిపోతే గాని వారికి జవాబు రాదు. నెల దాటిపోతే గాని వారికి జవాబు రాదు. ఉపవాసంతో నువ్వు ఆరాధించిన సంవత్సరాలు ఆరాధించే వ్యక్తిగా ఉన్నా దేవుడి సన్నిధిలోంచి నీకు జవాబు రాకపోవడం కారణం చెడు విడిచిపెట్టకుండానే ప్రార్థన చేస్తున్నావు, పాపాన్ని విడిచిపెట్టకుండానే ప్రార్థన చేస్తున్నావు, చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండానే దేవుడు సహాయం కోరుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఎన్ని నెలలు ప్రార్థన చేస్తున్నా, ఎంత ఉపవాస ప్రార్థన చేస్తున్నా కాలం దాటిపోతే కానీ నీకు దేవుడు అంటే జవాబు రాదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. లోకంలో చాలా మంది ఒక పక్క తాగుతూనే ఉంటారు, మరో పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఒక పక్క చెడు మార్గంలో పరిగెడుతూనే ఉంటారు, మరో పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు.
మరో పక్క చూడకొని చెడు దృశ్యాలు చూస్తూనే ఉంటారు, మరో పక్క ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఉన్న కోరిక, దేవుడు మా ప్రార్థన జవాబు ఇవ్వాలి, దేవుడు మా కార్యం జరిగించాలి, దేవుడు మాకు జవాబు ఇవ్వాలి అనే మనసులో ఉంటుంది. కానీ చెడు విడిచిపెట్టి ప్రార్థించే మనసు నీకు లేకపోతే దేవుడు సన్నిధిలో జవాబు నీకు ఎప్పటికీ రాదు. దేవుడి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, పాపుల యొక్క ప్రార్థన, పాపుల యొక్క విన్నపాలు, పాపుల యొక్క మనవి దేవుడు ఏం చేయడంట? ఆలకించడు. దేవుడి స్తోత్రం. క్రీస్తు నమ్ముకునే జీవితంలో పూర్తిగా చెడు విడిచిపెట్టావా? చాలా మంది అంటారు, దేవుడు నమ్ముకోలేనప్పుడు ఫుల్ కోటరేస్తామనండి, ఇప్పుడు ఆఫే. దేవుడు నమ్ముకోలేనప్పుడు సినిమాలు తెగ చూసామనండి, ఇప్పుడు ఏదో ఒకటో రెండు మాత్రమే. దేవుడు నమ్ముకోలేనప్పుడు నా నోట రకరకాల చెడు మాటలు వచ్చినాయి, ఇప్పుడు అప్పుడప్పుడే. దేవుడి స్తోత్రం. అందుకే నీ జీవితం ఏడుస్తూ ఉన్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నా, కానీ జీవితానికి జవాబు లేదు, నీ బ్రతుకు జవాబు లేదు. ఎందుకో తెలుసా? పాపాన్ని దాచుకొని ప్రార్థిస్తే జవాబు రాదు, చెడును దాచుకొని ప్రార్థిస్తే జవాబు రాదు, చెడు నీలో పెట్టుకొని ప్రార్థిస్తే జవాబు రాదు. చెడు విడిచిపెట్టి పూర్తిగా ప్రార్థించు, యేసు నామములో పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవాలి. మైక్ తీసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. దేవుడి స్తోత్రం. పాపాన్ని దాచుకొని ప్రార్థించే వారి జీవితాలు దేవుడి చేత కనికర పొందుకునే స్థాయిలో మార్చబడం. చెడును దాచుకొని ప్రార్థించే వారి జీవితంలో దేవుడి వాక్యం అంటుంది, అతిక్రమములు దాచిపెట్టేవారు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టేవారి జీవితాలు జవాబు రాదు, అతిక్రమములు దాచిపెట్టేవాడికి దేవుడు దయ రాదు. అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడు కనికరాన్ని ఆ కుటుంబం చూద్దాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీ అలవాట్లు దాచుకొని దేవుడు తడుస్తున్నావా? పేరుకు మాత్రం దేవుడు నమ్ముకొని ఇంకో కాస్త కూస్తో చెడు అలవాట్లు లోపల దాచుకొని, చెడు మనసులు దాచుకొని, చిన్న చిన్న పాపాలు దాచుకొని అవి దేవుడి ముందు పేరుకు ఒప్పుకుంటున్నావు, కానీ ఆ పాపంలోనే మునుగుతూ, ఆలోచనలను మునుగుతూ ప్రతి దినము కూడా ఇటు పాప ఆలోచన కలిగి ఉండి, ఇటు చెడులో ఉండి, మరో పక్క ప్రతి రోజు కూడా దేవా నాకు జవాబు దయచేయమన్నావా? దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, అతిక్రమను దాచుకున్న వారి జీవితాలు నా ద్వారా వర్ధిల్లే స్థాయిలో ఉండవు. ఈరోజు నీ జీవితాలు ఎందుకు జవాబు రావట్లేదు? దేవుడు నమ్ముకున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు, 10 సంవత్సరాల నుంచి కార్యం కోసం ప్రార్థన చేస్తున్నావు, కానీ జీవితంలో కార్యం చూడలేకపోతున్నావు, జీవితంలో జవాబు పొందుకోలేకపోతున్నావు. ఏ రోజు కూడా ప్రార్థన చేయడం మాల్లా, కానీ జీవితంలో జవాబు లేని మనిషిగా మిగిలిపోయావు. నీ కుటుంబంలో జవాబు లేకుండా మిగిలిపోయావు. దానికి కారణం అతిక్రమాలు విడిచిపెట్టవలసిన నీవు అతిక్రమాలు మనసులో దాచుకొని, పాపాన్ని గుప్పెట్లో పెట్టుకొని, పాపముతో అతిక్రమాలతో జీవిస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. లోపల జీవిస్తూ నీవు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఒక పక్క నీ చెడువాడితో సహవాసం చేస్తున్నావు, మరో పక్క దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించి కార్యం కోరుకుంటున్నావు. దేవుడు వాక్యం అంటుంది, నువ్వు చెడుని ఒప్పుకొని విడిచిపెడితే తప్ప నా కనికరము నీకు రాదు. దేవుడి స్తోత్రం. పేరుకు మాత్రమే ప్రార్థిస్తున్నావు, విడవలసినది మర్చిపోయావు.
భగవంతుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు పాపాలు ఉంటే దేవుడు సహాయం చేయలేడు. నీలాగా నాలాగా ఆయన మనిషి కాదు కదా, పరిశుద్ధమైన దేవుడు. ఆయన వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే ప్రతి మనిషి కూడా ఈ లోకములో దేవుడు ద్వారా వర్ధిల్లే స్థాయిలో ఉండాలంటే, నువ్వు చేయించున్న ప్రార్థనకి జవాబు వచ్చేదిగా మారాలంటే దేవుడు వాక్యం అంటుంది, దేవుడి సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా పూర్తిగా మారి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారితే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు ఒక కనికరము మనందరి మీదకి వస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమ, లోకములో ఉన్న ఆలోచన విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళి నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి దేవుడా నాకు జవాబు చేయి తండ్రి అని ప్రార్థిస్తున్నా, జవాబు రావట్లేదా? సంవత్సరాలు దాటిపోతున్నా ఒక్క కార్యం చూడలేకపోతున్నావా? పైగా ఉపవాసాలతో ప్రార్థిస్తున్నా దేవుడి కాదు జరగట్లేదా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ అతిక్రమాలు విడిచిపెట్టేవాడిగా నువ్వు మారాలా. అతిక్రమాలు ఈ చేత్తో దాచుకొని ఈ చేత్తో దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నంత కాలం దేవుడి ద్వారా జవాబు చూడలేవు. ఈ చేత్తో చెడు పట్టుకొని మరో చేత్తో దేవుడి కార్యం చూడనుకున్నావు అనుకోవడం ఈ భ్రమ. పరిశుద్ధమైన దేవుడు మన జీవితంలో ఒక జవాబు ఇచ్చేవాడిగా మారాలంటే, నువ్వు చేయించున్న ప్రార్థనకి భగవంతుడిలో జవాబు రావాలంటే దేవుడు వాక్యం అంటుంది, అతిక్రమాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుడికి ప్రార్థన చేసిన వ్యక్తిగా మారితే చాలు, పరలోకములో ఉన్న దేవుడి కనికరం మనందరి మీదకి దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. 59 1వ వచనం. రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తాలు కురసకాలేదు, విననేరక ఉన్నట్లు చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకు మీ దేవుడికి. చాలు, దేవుడి స్తోత్రం. ఏ వస్తున్నాయంట? భగవంతుని జీవితంలో ఉన్న కన్నీరు చూశాడు, జీవితంలో ఏడుతున్న బాధలు చూశాడు. ఏ రోగాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు, ఏ బిడ్డలు లేక నువ్వు బాధపడుతున్నావు, ఏ అప్పులు బట్టి నువ్వు బాధపడుతున్నావు, ఏ విచారంతో కృంగిపోతున్నావు, నీవు నమ్ముకున్న దేవుడు చూశారంట. కానీ చూసే అవకాశం ఇవ్వకుండా నీ దోషములు దేవుని కట్టివేస్తున్నాయి. నువ్వు అనుకుంటావు ఎంతగా ఏడుస్తున్నాను దేవుడా, నీకు వినపడతలేదా? ఎంతగా బాధపడుతున్నాను, ఎంతగా ప్రార్థిస్తున్నాను, దినములు దాటిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, నిజంగా నువ్వు చూస్తున్నావని అడుగుతున్నావా దేవుణ్ణి? ప్రభట్టున్నాడు, నా చేతులు కురసకాల, నా బిడ్డగా ఈ లోకంలో ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే కూర్చున్న దేవుని కాదమ్మా, నీ దుఃఖాన్ని తీర్చడానికి, నీ కష్టాలు కొట్టివేయడానికి, నీ బాధను కొట్టివేయడానికి నీ వద్దకు వస్తూ ఉంటే నీ చెడు క్రియలు, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడు తలంపుల్లో నీ వద్దకు రాకుండా నీకు నాకు మధ్యగా అడ్డుగోడగా ఉన్నాయి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆ గోడ నువ్వే తొలగించాలా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చే కార్యం చేయాలంటే, నీ జీవితాలకు రావాలంటే, నీ బతుకులకు రావాలంటే, ఏ రోగంతో ఏడుస్తున్నావో, ఏ బాధలతో ఏడుస్తున్నావో, ఏ విధాలు కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీరు తుడిచే దేవుడు నీ జీవితంలోకి రావాలంటే, నీ బతులకు రావాలంటే, ఏ అలవాట్లయితే పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏ చూపునైతే పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏ చెడు తలంపులు పూర్తిగా వదలకుండా సగం మాత్రం వదిలి సగం దాచుకొని వెళ్తున్నావే, ఆ సగం అనే గోడలో యేసు నామములో కూర్చోండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ దినమైతే నీకు దేవుడికి అడ్డుగోడగా ఉన్నా ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెడతావో, ఆ తాగుడిని పూర్తిగా విడిచిపెడతావో, లోక ఆలోచన పూర్తిగా విడిచిపెడతావో, విడిచిపెట్టిన మనుషులమే పాపమైన గోడ కొట్టివేయబడుతుంది. సర్వాధికారి దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. దేవుడి స్తోత్రం. ఏ దినం నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడు. కొట్టుకొద్దిగా నువ్వు ఉండవు, అప్పుల్లో నీవు ఉండవు, బాధల్లో నీవు ఉండవు, కన్నీళ్ళలో నీవు ఉండవు, పేదవాడిగా నీవు ఉండవు, దరిద్రులు నీవు ఉండవు,
తక్షణమే తల్లిగా నువ్వు మార్చబడతావు, గొప్పదానిగా మార్చబడతావు, ధనవంతునిగా మార్చబడతావు. నీ రోగం కొట్టివేయబడుతుంది, నీ అప్పులు కొట్టివేయబడతాయి, నీ బాధలు కొట్టివేయబడతాయి, నీ దుఃఖం కొట్టివేయబడతాయి. కోరుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాలు మనందరి జీవితంలో దేవుడు ఇస్తాడు. తప్పన కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న ప్రభు అంటున్నాడు, నిన్ను దీవించడానికి, నిన్ను ఆస్వాదించడానికి నా చేతులు కొసగలదమ్మా. నీ వద్దకు రావడానికి మనసు కలిగిన వాడిగా ఉన్నానమ్మా. కానీ నీ యొక్క ఆలోచనలు ఉన్నాయే, విడిచిపెట్టకుండా ప్రార్థిస్తున్నావే, నీ చెడు అడ్డుగోడగా మార్చబడింది, నీ పాపం అడ్డుగోడగా మార్చబడింది, నీ చెడు అలవాటు అడ్డుగోడగా మార్చబడ్డాయి. నువ్వు ఏడుతూ ఉంటే నేను ఏడుతున్నా, బాగు చేద్దాం వస్తావు అంటే నీ క్రియలు, నీ అలవాటులు, నీ తాగుడు, నీ జోదం, నీ పేకాట, నీ సినిమాలు పిచ్చి, నీ సీరియల్ పిచ్చి, నీ చెడ్డ మాటలు నాకు అడ్డుగోడగా ఉన్నాయి. ఒక్కసారి తొలగించు చూడు, నీ బతుకు బంగారంగా మార్చేస్తా. తప్పదండి. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమ, చాలా మంది జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా జవాబు రాక చివరికి దేవుడు తెచ్చుకుంటారు. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా ఒక్క కాలిపోవట్లేదే, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా ఒక్క మేలు జరగటం లేదే. 10 సంవత్సరాల నుంచి ప్రభువు నమ్ముకొని ప్రార్థిస్తూ ఉన్నాను, కానీ అది జవాబు లేదని లోపల బాధపడుతూ ఏడుతున్న వారులారా, ప్రభువు మీతో అంటున్నాడు, వదలవలసిన వదిలి ప్రార్థన చేస్తున్నావా? ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టకుండా ఎలా కార్యం చూస్తావు? జీవము కలిగిన దేవుని బతుకులో కార్యం చేయాలంటే, నిన్ను ఆస్వాదించేవాడిగా దేవుడు వద్ద రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి వదలవలసిన వదిలి ప్రార్థించు చూడు. నువ్వు కోరుకున్న దానికి దేవుడు జవాబు వెంటనే ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 వృత్తాంతము 7వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. 7:14 చదవమ్మా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని తప్పకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రార్థన ఆలకించాలని ఏమని చెప్పాడమ్మా? చెడు విడిచిపెట్టాలా. చెడు విడిచిపెట్టకుండా చచ్చే వరకు ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో దేవుని ప్రార్థన ఆలకించడు. మన జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉండాలంటే ప్రభాట్నడు, నువ్వు లోకం వైపు తిరిగితే ఎలా ప్రార్థన వింటావు? లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరగాలి. లోకంలో ఉన్న నీవు దేవుడి వైపు తిరిగి నీ చెడు విడిచిపెట్టి ప్రార్థించే వ్యక్తిగా మారితే ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించి ఏది నువ్వు కోరుకున్నావో దాన్ని నీకు అనుగ్రహిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది అలవాట్లు వదులుకోకుండానే దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. పాప జీవితాన్ని విడిచిపెట్టకుండానే దేవుడి మందిరంలో ప్రార్థిస్తూ ఉంటారు. లోక తలంపులు విడిచిపెట్టకుండానే దేవుడు సాహసం కలిగి ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఉన్న కోరిక, దేవుని బట్టి మా జీవితాలు గొప్పగా మార్చబడాలి, మా కుటుంబాలు గొప్పగా మార్చబడాలి, మా అప్పులన్నీ కూడా కొట్టివేయబడాలి, మా రోగం తొలగిపోవాలని ఎన్నో ఆశలతో ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వదలవలసిన వారు వదలకుండానే దేవుడికి మొరపెడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, చెడు విడిచిపెట్టే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, పూర్తిగా నీ అలవాట్లు విడిచిపెడితే, పూర్తిగా లోక తలపులు విడిచిపెడితే, నువ్వు అలా మారిన వ్యక్తిగా నా వైపు తిరగగలిగితే, నా ముందు ప్రార్థించిన వ్యక్తిగా మారగలిగితే, ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన వింటాను, నీ ప్రార్థన వింటాను. దేనికోసమే నా ముందు ప్రార్థన చేస్తున్నావు? దేనికోసమైతే మొరపెడుతున్నావు? దేనికోసం విజ్ఞాపన చేస్తున్నావు? ఏ కార్యము జరగాలని ఏడుతూ దేవుడి ముందు కన్నీరు కారుస్తున్నావు? ఏ కార్యము జరగాలని ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఎప్పుడైతే నీవు చెడును పూర్తిగా విడిచిపెట్టి, లోక తలంపులు విడిచిపెట్టి,
పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి లోకంలో ఉన్న నీవు దేవుని వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడిస్తున్న వాగ్దానం ఒక్కొక్క జవాబిచ్చి నిన్ను యేసు నామములో ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యాధిని సైతం కూడా నువ్వు దేవుడి వైపు తిరిగి ఆయన రచనలకు ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు, నీ వ్యాధిని దేవుడు కొట్టివేస్తాడు. కోట్ల రూపాయల అప్పు కలిగి ఉన్నా పూర్తిగా చెడు విడిచిపెట్టి దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా మారితే నీ అప్పులు దేవుడు తీరుస్తాం. మరణకరమైన వ్యాధి కలిగిన నీవు పూర్తి అలవాట్లు విడిచిపెట్టి స్వభావాన్ని మార్చుకొని దేవుడు వెంబడించి ప్రార్థించే వ్యక్తిగా మారితే మరణకరమైన వ్యాధిని కూడా దేవుడు యేసు నామములో కొట్టివేత. దేవుడి స్తోత్రం. 5, 6, 10 సంవత్సరాలు పిల్లలకి ఏడుస్తున్న నీకు దేవుడు ఏది వదిలేమని చెప్పాడో ఆ లోక అలవాటులు, లోక తలంపులు, పాప ఆలోచనలు విడిచిపెట్టి పరిపూర్ణంగా మారి తండ్రి వైపు తిరిగి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు కోరుకున్న బిడ్డల కంటే అధికమైన బిడ్డలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, అతిక్రమాలు విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, వాటిని వదులుకున్నవాడు దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కనికరం రాక ఏడుస్తున్నావు, దేవుడు సహాయం రాక ఏడుస్తున్నావు, దేవుడు ఇచ్చే జవాబు రాక ఏడుస్తున్నావు. సంవత్సరం దాటిపోతున్నా నువ్వు కోరుకున్న కార్యం జరక్క, నువ్వు అనుకున్న మేలు జరక్క దుఃఖపడుతూ ఈ స్థలంలోకి వచ్చావేమో దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టది అందరూ విడిచిపెట్టారు. ఎంతకాలం పాపాన్ని దాచుకొని నన్ను ఆరాధించావు, ఎంతకాలం చెడులో ఉండే ఒక పక్క నన్ను ఆరాధించావు, ఎంతకాలం చూపు తేడా ఉండే ఒక పక్క నన్ను ఆరాధించావు, ఎంతకాలం కోడి పందాలకు వెళ్తూనే నన్ను ఆరాధించావు, ఎంతకాలం పేకాట ఆడితేనే నన్ను ఆరాధించావు, ఎంతకాలం సినిమాలు పరిగెడతానని ఆరాధించావు. ఇక నేను చెప్తున్నాను, అవన్నీ వదిలి ఒక్క ప్రార్థించే నీ బతుకులు గొప్పగా మార్చేస్తాను, నీ స్థితిని మారుస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నీ కుటుంబాన్ని మారుస్తాను, నీకు ఆరోగ్యం దయచేస్తాను, నీకు బిడ్డలు దయచేస్తాను, నీకు మేలు దయచేస్తాను. అందరికంటే గొప్ప స్థానంలో నిన్ను కూర్చోబెట్టమని నేను మారిపోతాను. తప్పని కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, పాపాలను విడిచిపెట్టకుండా దేవుడి కార్యాలు చూడలేము, చెడుని విడిచిపెట్టకుండా దేవుడి కార్యము చూడలేము, వదలవలసిన చెడు వదలకుండా ఆరోగ్యము చూడలేము. జీవితంలో నీవు గొప్పవాడిగా మార్చబడాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే, బిడ్డలు పొందుకోవాలంటే, గొప్పవాడిగా నీ కుటుంబం ఉండాలంటే ప్రభు అడుగుతున్నాడు, వదలవలసిన చెడంతా కూడా ఏం చేయాలంట, యేసు నామములో ఒప్పుకొని వదిలే ఒక్క ప్రార్థన చేయి, నీ చూసుకుంటే నీ జీవితం గురించి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని డబ్బు ధర కోరుకోవాలా, జీవితాన్ని మార్చుకోవడం మాట్లాడుతున్నా. పరిశుద్ధమైన దేవుడు పాపాతో కలిసి ఉండగలడా? ఈ లోకంలో పోలీసు దొంగ కలవగలడా? దొంగ దొంగే కలుగుతాడు, పోలీసు పోలీసే కలుగుతారు. పరిశుద్ధమైన దేవుడికి బిడ్డగా నువ్వు మారాలంటే, తండ్రి చేతుల్లో ఉన్న సహాయం నువ్వు పొందుకోవాలంటే, దేవుడి చేతుల్లో ఉన్న జవాబు నువ్వు పొందుకునే స్థాయిలో మారాలంటే దేవుడు కోరుకుంటున్నాడు, చెడుని విడిచిపెట్టు, చెడు మార్గాలు విడిచిపెట్టు. ఒకవేళ అనుకుంటున్నావా ఒకప్పుడు ఫుల్లుగా తాగవదండి, ఇప్పుడు పెగ్గ అనుకుంటున్నావా, ఆ పెగ్గర నీ కొంప కొల్లేరు మారుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు చిన్న పెగ్గనే. శతపురుగు గమనిస్తూ ఉంటే ఒక్క పురుగు చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇంట్లో బలమైన టేకర్ ఉంది. కానీ అనుకుంటున్నావు ఈ టేకు చాలా బలమైంది, ఈ శతపురుగు చాలా చిన్నది, అదేం చదువుకుంటున్నా ఒక సంవత్సరం పట్టించుకోవడం బానే, నీకు టేక మిగలదు, బూజు మిగులుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 99% దేవుళ్ళు కరెక్ట్ గా చనిపోతున్నా, 100కు 100 కరెక్ట్ గా ఉన్నా. నువ్వు కడుపును పుట్టిన బిడ్డ ఎంత శాతం మేరకు కోరుకుంటున్నావు? 50%. నీ కడుపును పుట్టిన బిడ్డ
ఒక తాగుబోతుగా ఉంటే, ఒక వ్యభిచారిగా ఉంటే, ఒక దొంగగా ఉంటే, లోకం తిరిగేవాడిగా ఉంటే ఎంత శాతం మారమని కోరుతూ 50%, 60%, 70%, 90% నువ్వు కోరుకుంటావు. నా కొడుకు తాగుడు పూర్తిగా మానేయాలా? దేవుడు స్తోత్రం. మరి దేవుడికి ఏమిస్తున్నారా? నీ బిడ్డ ఏమో తండ్రిగా కోరుకుంటున్నా పూర్తిగా మానేమని కోరుకుంటున్నా. ఒక తల్లి గారు అనుకుంటున్నా బిడ్డ పూర్తిగా మారాలని కోరుకుంటున్నా. ఆత్మ దేవుడున్నాడు, మీ చెడు వ్యసనాలు పూర్తిగా వదిలేండి, నా సన్నిధిలో దీవుళ్ళు పూర్తిగా మీకు ఇస్తాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా. ఈ ఉదయకాల సమయమందు దేవుని మీతో మాట్లాడుతుండగా జవాబు దొరక్క ఏడ్చుకుంటూ చివరికి తిరిగి ఈ స్థలంలోకి వచ్చావేమో మామూలుగా ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీలాగా నాలాగా మట్టి మనసు కాదురా దేవుడు. లంచాలకు లొంగడం, డబ్బుకు లొంగడం, పదవులకు లొంగడం, నువ్వు లొంగితే లొంగిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన దేవుని వైపు తిరగాలి. ఎంత లంచం పెట్టాలి? 10,000, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 10 కోట్లు. లోకు అధికారి వైపు తిరగాలంటే డబ్బులు ఇస్తే లోబడతారు. నీ చుట్టాల బంధువులు నీ మాట వినాలంటే కాస్త లంచం అయితే లోబడతారు. కానీ జీవము కలిగిన దేవుని వైపు తిరగాలంటే లంచం ఇస్తే మారడు. నువ్వు మారితే, ఆయన వైపు తిరిగితే ఎక్కడో ఉన్న దేవుడు నీ వైపు తిరిగిపోతాడు. కొడతాడు. హల్లెలూయా. సకల దేవదూతల చేత నిత్యము కూడా ఘనమైన దీవులు వండున్న తండ్రి, సృష్టికర్తైన దేవుడు మట్టి మనసు వైపు తిరగాలంటే, మాట వినేవాడిగా మారాలంటే, నువ్వు చెప్పింది చేసేవాడిగా మార్పు చెందాలంటే, నీవు జీవితాన్ని మార్చుకొని అలవాటు
అలవాట్లు విడిచిపెట్టి ప్రభువు వైపు తిరిగి నువ్వు చేసే ప్రార్థన ఆలకించు తండ్రి అంటే ఆయన పరలోక వైపు దృష్టి మళ్ళించుకొని మట్టి పురుగుని వైపు చూస్తాడు. దేవుడు స్తోత్రం. లోకమంతా నీ వైపు చూసి నీ కన్నీళ్లు పోవరా? జీవితంలో నీకున్న దుఃఖం పోవాలంటే, నీ కన్నీళ్లు తొడవబడాలంటే, నీ రోగం కొట్టివేయబడాలంటే, నీ అప్పులు దూరపరచాలంటే, తల్లిగా నువ్వు మార్చబడాలంటే, నీ బిడ్డలు మార్చబడాలంటే, నీ భర్త మారాలంటే, ఎంతమంది నీ వైపు చూసినా నీ తలరాత మార్చబడదు. కానీ ఒక్క దేవుడు నీ వైపు చూశాడా నీ దరిద్రమంతా పోయి గొప్పవాడిగా మార్చబడతావు. దేవుడి స్తోత్రం. అయితే ఈ దేవుని వైపు చూడాలంటే ఏం పెట్టుబడి పెట్టాలి? మనుషుల్ని వైపు చూడాలంటే డబ్బులు పెట్టుబడి పెడితే నీ వైపు మారుతారు. వారికి ఏదైనా బంగారం ఇస్తే నీ వైపు మారుతారు. ఒక అధికారిని వైపు తిరగాలంటే వాడికి లంచం బల్ల కింద ఎత్తే మారుతాడు. కానీ పరిశుద్ధమైన దేవుడు మట్టి పురుగు వంటి నీ జీవితంలోకి తొంగి చూడాలంటే, నీ వైపు చూసేవాడిగా మారాలంటే, నువ్వు చెప్పేది వినేవాడిగా ఆయన మారాలంటే, విన్నదాన్ని చేసేవాడిగా మారాలంటే దేవుడు అంటున్నాడు, వదలమని అన్ని వదులుకొండ్రా, నేను నీ వైపు తిరిగిపోతాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు మనసు మారాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ అలవాట్లు విడిచిపెట్టాలి, నీ పాపాన్ని వదులుకోవాలి. ఎంతో దశ పూర్తిగా వదులుకునే వ్యక్తిగా ప్రభువు వైపు తిరగాలి. ప్రభువు వైపు తిరిగే వ్యక్తిగా మారితే సకల దేవతలతో ఉన్న తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి మట్టి పురుగు నీ జీవితంలోకి వచ్చి నీ ఇంటికి వచ్చి దేని బట్టి ఏడుస్తున్నావో, దేని బట్టి బాధపడుతున్నావో, ఏది జరగని కన్నీరు కారుస్తున్నావో అవన్నీ యేసు నామములో టక 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 దేవుడు జరిగిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, దేవుని వాక్యాన్ని బాగా నువ్వు పరిశీలించిన వ్యక్తిగా మారగలిగితే ప్రభువు నీతో పలుకుతున్న మాట, దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా మారాలంటే మొదటగా మనం మారే వ్యక్తులుగా మారాలి. దేవుడు స్తోత్రం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10-15 వచనాన్ని చేసుకుందాం. చదవండి. నీవు నన్ను లక్ష్యము చేయక. 2 సమూయేలు 12:10 వచనము. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలపు యుద్ధము కలుగును. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, దావీదు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దావీదు పలుకుతున్న మాట, ఇదిగో పాపం వల్ల కన్నా ఒక బిడ్డ గురించి ప్రార్థిస్తూ ఉన్నా. అతని ప్రార్థన మనం గమనిస్తూ ఉంటే దైవజనమా, మనం గమనిస్తూ ఉంటే విజయైన భార్యతో పాపం చేసిన కొడుకు కన్నాడు. కుమారుడు గురించి ఎంతో ఆనందిస్తూ ఉంటే ఒక జబ్బు కుమారుడికి వచ్చింది. ఆ జబ్బు కుమారుడికి వచ్చిన తర్వాత ఉపవాసముతో దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మాటలు గమనిస్తూ ఉంటే, ఇదిగో నా కుమారుని బ్రతికించు, నా కుమారుని బ్రతికించు తండ్రి అని దావీదు ఉపవాసాలతో దేవుడి ముందు మొరపెడుతున్నాడు. ఉపవాసాలతో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరో తెలుసా? పాపం వల్ల పుట్టిన కుమారుడు బ్రతికించమని దేవుడు ముందు దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, చాలా మంది జీవితాలు కూడా పాపం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. పాపం వంటి ఆలోచనలో ఉండి, తలంపులో ఉండి వారు కూడా అడుగుతూ ఉంటారు, నేను కోరుకునే కార్యం జరిగించు తండ్రి, ఈ మేలు చేయి తండ్రిని. వారు కూడా విషయాల్లో పాపంలో వచ్చిన కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉంటారు. దావీదు అంటున్నాడు, నీతిగా సంపాదించిన దాని కోసం కాకుండా పాపం వల్ల వచ్చిన కొడుకుని బతికించమని దేవుడి సన్నిధిలో ప్రార్థించేవాడిగా, మొదలుపెట్టేవాడిగా దావీదు మారుతూ ఉంటే అంత భక్తి కలిగిన వాడి ప్రార్థన ఎవరు వెళ్ళలేదు. ఎవరు అర్థం చేసుకుంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు, దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. దావీదు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తున్నా
బాగా అర్థం చేసుకో. అంత భక్తి కలిగిన వాడు, రాజ్యాన్ని పొందుకున్నవాడు, దేవుడి చేత ఎన్నో మేలు పొందుకున్నవాడు, ధనవంతుడిగా మార్చబడిన వాడు, పేదరికం తొలగించుకున్న దావీదు జీవితంలో ఎన్నోసార్లు దేవుడు ప్రార్థన ఆలకించిన ఆయన ఎందుకు దావీదు ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు జవాబు దయచేయలేదు, ఎందుకు కార్యం జరిగించలేదంటే దావీదు పాపములో ఉండి ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు పాపాలు విడిచిపెట్టకుండా ఉపవాసాలతో ఉండి దేవుడు మా జీవితాలు మార్చు, మా బతుకును మార్చి అడిగేవారు చాలా మంది ఉన్నారు. చెడుని విడిచిపెట్టకుండా దేవుడి సన్నిధిలో ప్రార్థించి మేలు కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. లోక తలంపులు విడిచిపెట్టకుండా నాకు జయం కలిగించిన తండ్రిని అడిగేవారు చాలా మంది ఉన్నారు. కానీ వారి జీవితాలు గమనిస్తూ ఉంటే దీర్ఘకాలమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వారం ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఏ చలం వారు చూడలేక, ఎటువంటి కార్యం వారు చూడలేక, ఏ మేలు చూడలేక వారు తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అయితే ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరిగి తిరిగి ప్రార్థన తిరిగి అలసిపోయిన వ్యక్తిగా నువ్వు మారి సూర్యుడికి వచ్చావా అయితే ప్రభు అంటున్నాడు, నీవు బతుకు మార్చుకొని చెడుని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి పూర్తిగా మారి నా వైపు తిరిగే వ్యక్తిగా మారితే చాలు, ఇంత జరిగిన కార్యాలు యేసు నామములో జరిగి తగులుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనిషిగా మన జీవితాల్లో కోరుకున్న ప్రతి కార్యం కూడా మనకి జరిగేదిగా మార్చబడాలంటే, మేలు పొందుకున్న వ్యక్తులుగా మార్చబడాలంటే, అద్భుతాలు చూసే కుటుంబంగా మార్చబడాలంటే, కోరుకున్న కార్యాలు జరిగేగా మార్చబడాలంటే ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట మనం బాగా పరిశీలిస్తే ప్రేమజనమా సగ పాప విడిచిపెడితే కార్యం జరగదు. చెడును పూర్తిగా విడిచిపెట్టి, పాపాలు పూర్తిగా విడిచిపెట్టి, లోక తలపులు పూర్తిగా విడిచిపెట్టి, లోక ఆలోచనలు విడిచిపెట్టి దేవుడు మార్గదర్శన వ్యక్తిగా మారితే ఈ ఉదయకాలం దేవుడు ఇస్తున్న వాగ్దానం, నీ శ్రమలు కొట్టివేస్తాను, నీ కష్టాలు కొట్టివేస్తాను, నీ బాధలు కొట్టివేస్తాను, నీ రోగం కొట్టివేస్తాను, నీ అప్పులు కొట్టివేస్తాను, నీ గొడ్డుబట్టలు కొట్టివేస్తాను. ఏది కోరుకుని వచ్చామో అవన్నీ యేసు నామములో నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించినట్లుగానే మన జీవితంలో కూడా మనం పాపంలో ఉన్నప్పుడు, చెడు తలంపుల్లో ఉన్నప్పుడు, చెడు ఆలోచనలో ఉన్నప్పుడు, చెడు విధానంలో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడి కార్యాలు జరగవు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే ప్రభు పలుకుతున్న మాట ప్రకారం దైవజనమా, దేవుని నామాన్ని బట్టి చెడుని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోక తలంపులు విడిచిపెట్టి, ఆలోచనలు విడిచిపెట్టి పూర్తిగా ప్రభువు వైపు తిరిగి ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు. దేవుడు అంటున్నాడు, ఇన్నాళ్ళు నీ జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదు, ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేస్తున్నా ఏ మేలైతే నువ్వు పొందుకోలేదు, ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేస్తున్నా దేన్ని ఆశించి అవ్వలేదు, అవన్నీ కూడా ప్రభు అంటున్నాడు, ఈ తైలాభిషేక ప్రార్థన రోజు నేను అభిషేకించి కార్యములు చేయబోతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమైన దైవజనమా, నినివే పట్టణ జీవితాన్ని బాగా పరిశీలించు. ఎప్పుడు వారి జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించాడు. చెడులో ఉన్నప్పుడు వారి ప్రార్థన విన్నాడా? పాపంలో ఉన్నప్పుడు వారి ప్రార్థన ప్రభు ఆలకించాడా? ఏ దినమైతే వారి జీవితాలు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని, చెడుని విడిచిపెట్టి, చెడును మానుకొని ప్రభువు వైపు తిరిగి ఆ నినివే పట్టణస్తులు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు పరలోకంలో ఆలకించి వారిని దీవించాడు తప్ప వారిని శపించరా. ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, ఎంతకాలం ఇంకా పాపం గట్టిగా పట్టుకుని ఎడుతావు, ఎంతకాలం ఇంకా చెడు విడిచిపెట్టుకొని వెంబడిస్తావు, ఎంతకాలం చెడు చూపు మానుకోకుండానే దేవా స్తోత్రం అంటావు, ఎంతకాలం పేకాట వదలకుండానే నన్ను వెంబడిస్తావు, ఎంతకాలం లోక తలపులు విడిచిపెట్టకుండానే నన్ను కోరుకుంటావు. అలా ఉన్న వ్యక్తి అయితే ఎంతకాలం నాతో ఉన్నా, ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా, ఎంతకాలం మందిరంలో ఉన్నా నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నేను ఎక్కడే ఉంటానో నువ్వు కార్యం చూడలేవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం నా ద్వారా ప్రభు పలుకుతున్న మాట బాగా పరిశీలించి దేవుడి సన్నిధిలో ఏది వదులుకోవాలో, ఏది ఒప్పుకోవాలో దాన్ని పరిపూర్ణంగా ఒప్పుకొని
దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేసే విధానం మార్చుకుంటే ఈ అభిషేక ప్రార్థనలు చెప్తున్నాను, ఒక్కొక్కరి కార్యం జరిగిస్తాను, మేలు జరిగిస్తాను, అద్భుతాలు జరిగిస్తాను, ఆశ్చర్య కార్యము జరిగిస్తాను. దేవుడే మీకు తోడే ఉంటాను, నా కృప మీకు అందిస్తాను, మేలుతో నింపుతాను. లేది సమయ కాంస అభిషేకం ఇకందర అభిషేకం మారా మీకు మాటిస్తున్నాను, మీకు మాటిస్తున్నాను. నా వలె మీరు మారండి, మీ వైపు నేను చూడబోతున్నాను. తప్పట్లు కొడుతూ మనందరం కూడా మోకరించి ఈ ప్రార్థన ఎక్కుబడుతాం. ఈరోజు మోకరితో ప్రార్థన ఎక్కుబడుతాం. దేవుడు పలుకుతున్న మాట జ్ఞాపకం చేసుకో. అందరు కూడా మోకరించాం, దేవుడి సన్నిధిలో మోకరించాం. దేవుడి సన్నిధిలో మోకరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ అభిషేక ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఎక్కిపంచి, యేసయ్యా దేవుడితో మాట్లాడు. నువ్వు అనుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు బిడ్డ పట్లేదయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆరాధిస్తున్నాను, ఇంకా గుడ్డుమొత్తుగానే ఉన్నానయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను, నా బ్రతుకు మారలేదు తండ్రి. ఏడుతూ ఉన్నదేమో ఈ సమయ ప్రభు అంటున్నాడు, చెడుని విడిచిపెట్టి వెంబడించావా? పాపాన్ని విడిచిపెట్టి వెంబడించావా? లోక ఆశని విడిచిపెట్టి వెంబడించావా? చూడకుండా వాటిని మానుకొని వెంబడించావా? ఈ సమయంలో ప్రభుత్వం మార్చట్టు, యేసయ్యా 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 క్షమించడు బాబు. నేను నమ్ముకున్నది కానీ ఏది వదులుకున్నానయ్యా. నేను నమ్ముకున్నాను కానీ ఏది మార్చుకున్నానయ్యా. నేను నమ్ముకున్నాను కానీ నా అలవాట్లు నావే. నీ సన్నిధిలో ప్రార్థించడం సేపు నీ బిడ్డగా ఉంటున్నాను, తర్వాత నా కార్యాలు మునిగిపోతున్నానయ్యా. దేవుడితో మాట్లాడు. ఈ అభిషేక ప్రార్థన నీ బతుకును మార్చే సమయం. ప్రభు అంటున్నాడు, అతిక్రమలు దాచిపెట్టేవాడిగానే ఉండొద్దు. దేవుడి సన్నిధిలో ఒప్పుకో. అయ్యో నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా పాపం ఒప్పుకుంటున్నా, నా చెడు విడిచిపెడుతున్నా. ఎండిపోయిన జీవితంగా వచ్చానయ్యా, కన్నీళ్ళతో వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, బాధతో వచ్చానయ్యా, బాధతో వచ్చాను తండ్రి. కన్నీళ్ళతో వచ్చాను సామి, నిలిచిపోయానయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
అలసిపోయాను, ఓపిక లేదయ్యా, నీకు ఓపిక లేదు తండ్రి. పాదాలు అరిగిపోతున్నాయి, కళ్ళల్లో కన్నీరు అరిగిపోతుంది. ఇక నాకు ఓపిక లేదయ్యా, ఇక తిరగలేదయ్యా. ఈరోజు నాతో మాట్లాడవుతుంది. నా చేతులని నాపేస్తున్నాయి, నా పాపని నాపుతుంది, నా చెడువారిని నాపేస్తుంది. ఎంతకాలం అనుకున్నాను, దేవుడికి తెలియలేదు, దేవుడి కనికరం లేదు, దేవుడు గట్టి మనసు చేసుకున్నాడు. అందుకే నాకు పిల్లలు పుట్టలేదు, అందుకే నేను రోడ్డు తగ్గలేదు. నేను అపోహం చేసుకున్నాను. ఈరోజు మట్టిగా ఈ పాదాల సన్నిధిలో కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నాను. నా దోషాలకు నా పాపాలకు ఈరోజు నీతో గడవడానికి, నీకు నచ్చిన ఉండడానికి ఈ తీర్మానం తీసుకుంటున్నాను. ఈ అభిషేక ప్రార్థనలో నన్ను ఆశీర్వదించండి. ఈ అభిషేక ప్రార్థనలో నా కన్నీరు తుడవండి. ఈ అభిషేక ప్రార్థనలో నా గర్భం పడవండి. ఈ అభిషేక ప్రార్థనలో మేలు చేయండి. చేతులు పైకి తర్వాత ఎంతమంది చేతులు పైకెత్తి ఒక తీర్మానం తీసుకొని ఇక నేను పూర్తిగా మారిపోతాను, పూర్తిగా నా పాపను విడిచిపెడతాను, పూర్తిగా దేవుడు రాబోతాను తీర్మానం తీసుకుంటుండగా ఆగిపోయిన కార్యాలు, ఆగిపోయిన మేలులు, ఆగిపోయిన దీవులు, ఆగిపోయిన కృప ఈ అభిషేక ప్రార్థన ద్వారా యేసు నామములో ప్రతి ఒక్క తల మీదకు వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. సమర్పణ పాటతో ముందుకెళ్ళి అభిషేకం స్టార్ట్ చేద్దాం. సమర్పణ పాట.